వేదికకు అధ్యక్షత వహించిన రాఘవేంద్ర ముదిరాజు గారు, వేదిక ముందున్న ఈ కుల సంఘాల నాయకులు, రజక సంఘము నాయకులు, ఈ తెలంగాణ రాష్ట్రంలో మన బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా న్యాయం దొరకడం లేదు, ఎంత అన్యాయం జరుగుతుందో వేదిక మీదనే ఉన్నారు కదా మన గణేష్ సోదరుడు, మౌనిక, చంద్రకళ వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఇప్పుడు 18 రోజులైతుంది న్యాయం జరగాలని డీజీపీ గారిని, ఎస్పీ గారిని మరియు మానవ హక్కుల కమిషన్ను, ఎస్సీ కమిషన్ను, బీసీ కమిషన్ను ఇంతమందిని కలవడము. విషాధరన్ గారు పేదల పాలిట నిలబడి పోరాటం చేస్తుండు కాబట్టి ఆయనకు అండగా మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ అయిన దుర్గయ్య అన్న, కన్వీనర్లు బైరుశేఖర్, ఐలెంకన్న, ఎలికంటి విజయ్ కుమార్, మా సోదరుడు రజక సోదరుడు గోలిగిరి, ఇట్లా మేమందరము. విషాధరన్ గారేమో 18 తారీఖు రాత్రి 11 గంటలకు సోషల్ మీడియాలో పెట్టంగానే ఉదయమే లేచి మేము నాగర్ కర్నూలు వెళ్ళి బాధితులకు అండగా అంబేద్కర్ సాక్షిగా అక్కడ ఒక 4 గంటలుండి ధర్నా కూకొని మేమెంత మొరబెట్టుకున్నా కూడా 2 నెలల పాపను తన్ని చంపి వాళ్ళు ఎంత స్వేచ్ఛగా అక్కడ ఉన్న సర్పంచ్ తుకారాం రెడ్డి, మధుకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మొత్తం 8 మంది అగ్రకులాల వారు రెడ్డిలే. ఆ ఎస్పీ అయినా, డిఎస్పీ అయినా, సిఐ అయినా నానా రకాల క్వశ్చన్లు వేసుకుంటూ, ఇంకా ఎస్సీ సర్టిఫికెట్ ఉందా, నువ్వు ఎస్సీఏ కాదు అని వివక్ష చూపించుకుంటూ ఈ విధంగా ప్రజాపాలనలో మన బడుగు బలహీన వర్గాలు 90% ఉన్నోళ్లకు ఏ విధంగా మనము న్యాయ వివక్షకు గురి అవుతున్నామో ఈ వేదికనే సాక్ష్యము. ఇన్ని రోజులైనా కూడా వాళ్ళని అరెస్టు చేసే దిశగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రజాపాలన ఎక్కడ కూడా అటువంటి ప్రయత్నం జరగలేదు. ఇంకా నానా మాటలు అనడము. అక్కడ సర్పంచ్ తుకారాం రెడ్డి అయితే మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు కూడా మన బలహీన వర్గాలకు 100 రూపాయల టికెట్. ఏమనంటే నేను డబ్బులు పెట్టి గెలిచొచ్చిన అనే అహంకారంతో నాకు రాష్ట్రంలో మా అగ్రవర్ణాలదే ఆధిపత్యము, మేము చెప్పినట్టే మీరు నడుచుకోవాలరా అని బెదిరియడము. ఈ విధంగా చేస్తుంటే మన తెలంగాణ రాష్ట్రంలో 90% ఉన్న బడుగు బలహీన వర్గాలము ఐకమత్యం లేక ఈరోజు ఇందిరా పార్కు దగ్గర ధర్నా న్యాయం చేయండి అని అడుక్కునే పరిస్థితి. అదే మనోళ్ళు నిలబడ్డప్పుడు మనం కొంచెము తెలివి ఉపయోగించి మన బడుగు బలహీన వర్గాల బిడ్డ ఎక్కడ నిలబడ్డాడో వాళ్ళకు ఓటేస్తే మనకి న్యాయం చేయమని అడుక్కునే పరిస్థితి లేదు కదా. అందుకే మనం అందరం కూడా ముందు ముందు చైతన్యమై మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మనకు 17%కే పరిమితం చేద్దామని ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము మన మీద వివక్షత చూపిస్తే ఎందుకు వాళ్ళే ఏమన్నారు, కామారెడ్డిలో 42% చట్టసభలలో మీకు రిజర్వేషన్ ఇస్తామని మన అందరితోని ఓటేయించుకున్నారు. దానికి ప్రయత్నం చేయకపోగా బుట్టంగారి మాధవరెడ్డితోని హైకోర్టులో కేసులు వేయించి 9 షెడ్యూల్లో తమిళనాడు తరహా చేర్చకుండా రాజకీయ వివక్షత చూపించి మనను చట్టసభలలో రానియకుండా అడ్డుకట్ట వేసిన మన మున్సిపాలిటీలలో కూడా 31% ఇస్తే 62% మనము మున్సిపాలిటీలో గెలిపించి కార్పొరేషన్లో కూడా
నాలుగుటిని సంపాదించి ఏ విధంగా అయితే ఐకమత్యం సంపాదించినామో ముందు ముందు జరగబోయే ఎలక్షన్లో కూడా అదే విధంగా ఉంటే అయ్యా న్యాయం చేయి, మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని చంపేసిర్రు, మా కంప్లైంట్ తీసుకుంటలేరు, మీరు ఎస్సీలా ఎస్టీలా అనే విధంగా రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చిన రకాలుగా మాట్లాడతారు. ఎమ్మెల్యే ఒక రకంగా, మన షాద్నగర్ ఎమ్మెల్యే గారు ఆయన శంకర్ రెడ్డిగా మారిపోయాడు. నీ కులాన్ని నువ్వు కాపాడకపోతే ఈ రాష్ట్రంలో నువ్వు ఉండేందుకురా నాయన ఎమ్మెల్యేగా. మా బహుజన బిడ్డ ఎమ్మెల్యే అయ్యిండు, మనోడు అయ్యిండు అని మాకు సంతోషం ఉండే. కానీ స్టేజ్ మీదనే కులాన్ని తిట్టిస్తున్నావు. ఓ శాఖలోని ఎమ్మెల్యే చేసిన, ఓ చేపలు పట్టేటోని మినిస్టర్ను చేసిన అంటే మనం ఏ విధంగా ఈ మనం వేసిన ఓట్లకు మన విలువ ఏముందో మీరందరూ కూడా సోదరులు గ్రహించాలి. మన ఊరికి పోయి మనోళ్ళందరినీ కూడా కూకుండబెట్టి ముందు ముందు జరగబోయే ఎలక్షన్లో మన ఓటు మనం వేసుకొని మన ప్రతినిధి తెచ్చుకుంటే ఈ విధంగా అయ్యా మాకు అన్యాయం జరిగింది అని ఇంకొన్ని దగ్గర పోయి అడుక్కునే పరిస్థితి లేదు. విషాదరనన్న లాంటి గొప్ప మనసున్న పేదోళ్ళ దిక్కెళ్ళి పోరాటం చేసే యోధుడు కాన్సీరామ్ గారి ఆయన శిష్యుడైన ఆయన ఉత్తరప్రదేశ్లో ఉంటే మన తెలంగాణలో మన సోదరుడు అండగా ఉన్నారు. ఎవ్వరు ఏ నాయకుడు పోనప్పుడు ఇక్కడ కుమ్మర గ్రామానికి పోయాడు. వెంటనే ఖమ్మంలో వెలగపట్ల జరుగుతున్న అన్యాయానికి 2500 మంది ఇండ్లు కూలగొడితే అడిగే నాదుడు లేడు. ఏ ఒక్క పాటోడు పోయినా తూతూ మంత్రంగా పోయి వెళ్ళొస్తుండు. కానీ ఈ విధంగా నిరంతరము పేదల గురించి ఆయన ఏదో ఎస్సీ సమాజానికి గురించే పరిమితం కాలే, నేను బడుగు బలహీన వర్గాలకు బీసీగా అండగా ఉంటాని పోరాటం చేస్తుండు. ఎవరు సహకరించినా సహకరించకపోయినా ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఏ విధంగా ఆయనను ఎట్లా ఆధిపత్య పోరుతోనే ఆయనను దబాయించాలని చూసినా మేము ఆయనకు బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మా సోదరుడని మేము వెన్నంటి ఉండి రాష్ట్రంలో కామారెడ్డి ఆక్రోశ సభ పెట్టి అక్కడ కూడా మన బహుజనులను మరి ఇదే ఇందిరా పార్కులో మీటింగ్ పెట్టి మనమంతా ఏ విధంగా ఓటు చైతన్యం తేవాలి, తెస్తేనే ఈ మనకు పీడిత వర్గాలకు 78 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నోళ్ళు మనని ఏ విధంగా చూసి ఏ విధంగా వాడుకుంటుర్రో మనందరం కూడా గ్రామాన పోయి చెప్పాలి. మేము కూడా విషాదరణతో తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతాము. అంటే మనకు అధికారం అనేది రాకపోతే బీసీ ఎస్సీ ఎస్టీలకు మనం ఇట్లనే అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. న్యాయం అడుక్కోవాలి, వృత్తి అడుక్కోవాలి. మనని ఇంతకు మొదలున్న 10 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి ఏం చేసిండు? చేపలు ఇస్తాము, గొర్రెలు ఇస్తాము, బర్రెలు ఇస్తాము అని అధికారం మాత్రము 43 మంది రెడ్లకే ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళే ఆయన నిండా ముంచిర్రు. అందుకే మన బడుగు బలహీన వర్గాలలో అయితే నిజాయితీగా ఉంటారు, ఇంకా చైతన్యవంతులై మనమంతా కూడా చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమరయ్య, మనము పండుగ సాయన్న, ధర్మభిక్షం గారు, దేశం చిన్నమల్లయ్య, కొండ లక్ష్మణ్ బాపూజీ ఇటువంటి మహామౌలను ఆదర్శంగా తీసుకొని ఓటేసేటప్పుడు మన బీసీ సోదరులు ఎక్కడుంటే వాళ్ళని ముందు గెలిపిస్తే మన తెలంగాణలో బహుజన రాజ్యం ఏర్పడితే ఇటువంటి వివక్షకు మనం ఎక్కడ గురి అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనోళ్ళు మెజార్టీ ఉంటే మనము ఏదైనా సాధిస్తాం. అందుకే మేము తెలంగాణ రాష్ట్రంలో విషాధరన్ మహారాజ్ గారు, మా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు, మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ సోదరులందరూ కూడా, మా బైరుశేఖర్, మా దుర్గయ్య అన్న, ఇంకా అన్న కార్యవర్గం అంతా ఉంది, కలిసిమెలిసి పనిచేసి ఇటువంటి వివక్షకు గురికాకుండా చూస్తాము. ఆ తల్లికి 1 కోటి రూపాయలు గవర్నమెంట్ ఎంబడే ఇవ్వాలి, ఒక ఇల్లు ఇవ్వాలి. నాగర్ కర్నూల్లో ఆ కుమ్మెర గ్రామానికి పోయి బతికే పరిస్థితి లేదు.
మనందరం కూడా ఆమెకు అండగా ఉండాలి, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అవన్నీ సాధించే దిశగా రాబోయే అసెంబ్లీ ముందట కూడా విషాదరణ నాయకత్వంలో మేము పోరాటం చేస్తాము. సాధించే దిశగా కూడా మేము తప్పక ప్రయత్నం చేస్తాము. మీ రజక సోదరులు మరియు కుల సంఘాల నాయకులు, బీసీ సోదరులు కూడా మనం అందరం కలిసి పోరాటం చేసి వాళ్ళకి న్యాయం జరిగే దిశగా మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ మేమంతా కూడా విషాదరణకు అండగా ఉండి పనిచేస్తాము. వాళ్ళకు న్యాయం జరిగేదాకా కూడా మీ ముందు చెప్తున్నాం, మేము తప్పక పోరాటం చేసి వాళ్ళ వెంబడి అండగా ఉంటామని బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా మేము తప్పక ప్రయత్నం చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం.